శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అభిమన్యుడు చిన్న వయస్సులో చనిపోతూ ఉంటే కృష్ణుడు ఎందుకు రక్షించలేదండి పక్కనే ఉండి అని చాలా మందికి సందేహం వస్తుంది. అది అర్థం అవ్వాలి అంటే అభిమన్యుడి జన్మ రహస్యం తెలియాలి. ఈ వీడియోలో అభిమన్యుడికి సంబంధించిన చాలా విశేషాలు చెప్పుకుందాం. మొట్టమొదటిది ఆయన జన్మ రహస్యం. అదేమిటంటే దేవతలందరూ ఈ మహాభారతం కోసం కిందకి దిగొచ్చారు వాళ్ళ అంశాలతోటి. అలా వచ్చినప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళి నీ కుమారుడైన వర్చస్సుణ్ణి కూడా కిందకి పంపించు అని అడిగారు. అడిగితే చంద్రుడు నాహం దద్యాం ప్రియం పుత్రం మమ ప్రాణేర్గరీయసం, నా ప్రాణంతో సమానం వర్చస్సుణ్ణి నేను కిందకి పంపించను అన్నాడు. దేవతలందరూ ప్రాధేయపడితే అప్పుడు 2 కండిషన్స్తో పంపిస్తా అన్నాడు. మొట్టమొదటిది ఏమిటంటే కిందకు వచ్చాక అర్జునుడికి మాత్రమే పుత్రుడి కింద పుట్టాలి, అదొక కోరిక కోరుకున్నాడు. రెండవది 16 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి మళ్ళీ పైకి వచ్చేయాలి నా లోకానికి అని కండిషన్ పెట్టాడు. ఇక్కడ 16 అంటే 2 రకాల లెక్కలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే అబ్సల్యూట్ 16, రెండవది ఏమిటంటే పురాణ భాషలో ఉపనయనం అయిన దగ్గర నుంచి లెక్కిస్తారు. ద్విజుడు అంటారు కదా, మళ్ళీ జన్మ తీసుకున్నట్టు ఉపనయనం అంటే. ఆ రకంగా అభిమన్యుడికి 8వ సంవత్సరం ఉపనయనం అయితే కనుక 24 ఇయర్స్ బ్రతికినట్టు. మొత్తానికి 16 24 కానీ చాలా చిన్న వయస్సులోనే పైకి వెళ్ళిపోయాడు అభిమన్యు. ఇది ఆయన జన్మ వెనకాలన్న ఒక రహస్యం. రెండవది ఏమిటి అంటే కృష్ణుడు రక్షించకపోవడానికి కారణం అరణ్య పర్వంలో ఒక సంఘటన ఉంటుంది. సైంధవుడు ఒకసారి పాండవులు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చి ద్రౌపదీదేవిని బలాత్కరించబోతాడు దుర్మార్గుడు. అప్పుడు ఆవిడ్ని ఎత్తుకుపోబోతూ ఉంటే ఆవిడ చెప్తుంది, నేను చెల్లెల్నిరా దుర్మార్గుడు అని. అయినా వాడు వెండవు. అప్పుడు అర్జునుడు భీముడు వెళ్ళి వాడిని పట్టుకుని వచ్చి ఓడించి తీసుకొచ్చి ద్రౌపదీదేవి పాదాల దగ్గర పడేస్తారు. క్షమించి వదిలేస్తారు. ఆ దుర్మార్గుని చంపి పాడేయాల్సింది, వాడు బంధువు అని చెప్పి వదిలేశారు. వాడేం చేశాడు, వెళ్ళి పరమేశ్వరుడికి ఘోరంగా తపస్సు చేస్తే అప్పుడు శివుడు స్వప్న దర్శనం ఇచ్చాడు. ఇస్తే ఒక కోరిక కోరాడు, నేను పాండవులందరినీ ఓడించాలి, వాళ్ళ చేతిలో ఓడిపోయాను కాబట్టి అని. అంటే పరమేశ్వరుడు నవ్వి, అర్జునుడు దివ్యాస్త్ర సంపన్నుడు, ఆయన ఎవరూ ఓడించలేరు, మిగతా 4 పాండవుల్ని ఒకరోజు ఓడించే వరం నీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఒకరోజు సైంధవుడి చేతిలో వాళ్ళు 4 ఓడిపోవాలి, అలాగే అభిమన్యుడికి 16 ఏళ్ళు అయ్యేసరికి పైకి వెళ్ళిపోవాలి, అంతే కదా. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయిందే మహాభారతంలో 13వ రోజు యుద్ధం. అది అభిమన్యుడి జన్మరహస్యం. అందుకనే అభిమన్యుడు చనిపోతున్నా కృష్ణుడు ఏమీ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళడానికి అక్కడ ఒక సంఘటన క్రియేట్ అవ్వాలి, అంతేగాని అభిమన్యుడు లాంటి మహావీరుడికి ఏదో జ్వరం వచ్చి చనిపోవడమో, లేకపోతే ఎవడో ఎదురుగుండా సింహం పులో వచ్చో ఒక వీరుడు వచ్చో చనిపోవడం, ఇలాంటివి జరగవు. అందుకని అక్కడ అంత సంఘటన క్రియేట్ అయినా సరే కృష్ణుడు చూస్తూ ఊరుకున్నాడు. 13వ రోజు యుద్ధం చాలా అద్భుతమైంది. అది ఎలా జరిగిందండి, మనకి సినిమాల్లో చాలా తప్పుడు మహాభారతం చూపించేశారు. దురదృష్టవశాత్తు సినిమాలు చూపించి మనం పిల్లలకి అదే నేర్పిస్తున్నాం కదా. ఈ వీడియోలో మీకు 13th డే యుద్ధం ఎలా జరిగింది అనేది చెప్తా. ఇది వీరాభిమన్యు అని ఒక సినిమా ఉంది, అందులో దాదాపుగా కరెక్ట్గానే చూపించారు, కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో చాలా ఘోరంగా తీశారు. ఇంతకీ అక్కడ జరిగినది ఏమిటి అంటే, మొట్టమొదట ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పన్నాడు. మరి పద్మవ్యూహమా చక్రవ్యూహమా? కొన్ని చోట్ల చక్రవ్యూహం అంటారు, కొన్ని చోట్ల పద్మవ్యూహం అంటారంటే 2 ఒకటే. ఆ 2 ఒకే వ్యూహానికి ఉన్న సినానిమ్స్, 2 పేర్లు. ఆ వ్యూహంలోకి పాండవుల సైడ్ నుంచి 4 మాత్రమే వెళ్ళగలరు. అర్జునుడు కానీ, కృష్ణుడు కానీ, ప్రద్యుమ్నుడు కానీ, అభిమన్యుడు కానీ, వీళ్ళ 4 మాత్రమే చక్రవ్యూహాన్ని ఛేదించగలరు. అప్పుడు కృష్ణార్జునులు ఏం చేశారంటే, సంశప్తకులు అని రాక్షసులు కొంతమంది పాతాళలోకం నుంచి దుర్యోధనుడికి హెల్ప్ చేయడానికి వచ్చారు. అలాగే నరకాసురుడి కొడుకు భగదత్తుడు, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కృష్ణుణ్ణి అర్జునుడిని దూరంగా తీసుకుపోయారు, అర్జునుడిని కవ్వించి. అక్కడ చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. దాంతో కృష్ణార్జునులు రాలేకపోయారు ఆ రోజు, 13వ రోజు. అలాగే ప్రద్యుమ్నుడు కూడా అక్కడ లేడు. ఇంకా మిగిలింది అభిమన్యు. అప్పుడు ధర్మరాజుల వారు వెళ్ళి అభిమన్యుడిని అడిగారు, నాయన పద్మవ్యూహం పన్నేరు, నువ్వే దాన్ని ఛేదించాలి అని. అంటే అప్పుడు అభిమన్యుడు అన్నాడు, ఉపదిష్టోహి మే పిత్ర యోగోనీక విశాతనే నోత్సహేహి వినిర్గంతు అహం కస్యాంచిదాపది. అంటే మా నాన్నగారు నాకు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో చెప్పారు, బయటికి రావడం చెప్పలే. అందుకని లోపలికి వెళ్ళాక నాకు ఏదైనా ఆపద కలిగితే నేను మళ్ళీ బయటికి రాలేను అని చెప్పాడు. చెప్తే నీకెందుకు, మేము వెనకాల ఉన్నాము అని చెప్పి ఈ భీముడు, ధర్మరాజుల వారు వీళ్ళందరూ కూడా మేము వస్తాము అని చెప్పి బయలుదేరి వెళ్ళారు. అది జరిగింది. అంతేకాని కడుపులో ఉన్నప్పుడు అభిమన్యుడికి పద్మవ్యూహం చెప్తూ ఉంటే మధ్యలో కృష్ణుడు రావడం, ఇదంతా సినిమాల్లో కల్పితం. నిజంగానే అర్జునుడు
చెప్పాడు పద్మవ్యూహం ఎలా ఛేదించాలో, కానీ బయటికి రావడం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఆయనకి ఆ బుద్ధి పుట్టలే. ఎందుకు పుట్టలేదు అంటే అభిమన్యుడు మరి పైకి వెళ్ళిపోవాలి అందుకని పుట్టలే. అలాగే సినిమాల్లో చూపించినట్టు ఉత్తరతో డ్యూయెట్స్ పాడటం, తారిపోవడం ఇవన్నీ కూడా జరగలే. ఇవన్నీ కల్పితాలే. కాకపోతే సినిమాటిక్‌గా ఉన్నాయంతే, వాటిల్లో తప్పు లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యకపోతే, అంటే మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగా, చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా చూపించకుండా ఇటువంటి కల్పితాలు చేశారనుకోండి, ఏదో వాళ్ళిద్దరికి మధ్య డ్యూయెట్ పెట్టి రసపోషణ జరుగుతుంది, తప్పు లేదు. అలాగే కడుపులో నేర్చుకోవడం అనేది కూడా తప్పు లేదు. అది మహాభారతంలో లేకపోయినా చూడటానికి ఏదో సినిమాటిక్‌గా ఉంటుంది. కానీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే అది పొరపాటు. అలాంటివి జరిగేవి ఏమిటో చెప్తా. ఇంతకీ అప్పుడు ధర్మరాజుల వారికి నమస్కారం చేసి బయలుదేరితే ఆయన ఆశీర్వదిస్తూ, సామాన్యంగా ఎవరైనా ఏమంటారు, ఆయుష్మాన్ భవ, విజయీ భవ ఇలా అంటారు. ఆయన బలం సౌభద్రవర్ధతాం అన్నారు. అంటే నీ పరాక్రమం ఎప్పటికీ నిలిచిపోగాక అని ఆశీర్వదించారు. ఇదే ఆయన నోట్లోంచి కానీ ఆయుష్మాన్ భవ అని వచ్చుంటే ఖచ్చితంగా బతికేవాడేమో. ఎందుకంటే ధర్మరాజుల వారికి అద్భుతమైన వాక్శక్తి. మనకి సినిమాల్లో చాలా ఘోరంగా చూపించారు ఆయన్ని. కానీ అయ్యి బాబాయ్, అసలు ఆయన మాట మాట్లాడినా, ఆయన అలిగినా సరే అదే ఒక పెద్ద యుద్ధం, అంత ప్రళయం, అది అంతటి గొప్ప ఆయన. అయితే అభిమన్యుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పద్మవ్యూహానికి మొట్టమొదట సైంధవుడు ఉన్నాడు. సైంధవుణ్ణి 2 నిమిషాల్లో ఓడించేసాడు. అసలు ఓడించినప్పుడు చంపి పాడేయాల్సింది అభిమన్యుడు. చంపకుండా ఆ రోజు అలాంటివి పాపం అతను చాలా తప్పులు చేశాడు. ఎందుకంటే అతని మృత్యు అలా రాసి పెట్టుంది. దాంతో సైంధవుణ్ణి ఓడించి లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక నిమిషం ఆగి వెనకాల భీముడు వీళ్ళందరూ వస్తున్నారేమో చూసుకుని దారి చేసి వాళ్ళని రప్పించి ఉంటే సరిపోయేది. అది చూడకుండా ఏం చేశాడు, దారి చేసుకుని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడంటే, మృత్యు వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. అధవాదం ఈశానం సర్వభూత గణార్చితం అంటాడంటే, ఈరోజు పరమేశ్వరుడు వచ్చినా సరే నేను పోరాడడానికి సిద్ధమైపోయాను అని ఓవర్ కాన్ఫిడెన్స్తో లోపలికి వెళ్తుంది రుద్రభూమి అని తెలియదు పాపం. లోపలికి వెళ్ళగానే ఏమైంది, మొట్టమొదట దుర్యోధనుడు ఎదురొచ్చాడు. ఆ రోజు దుర్యోధనుడికి నూకలు చెల్లిపోయేవి, అసలు అయిపోయి ఉండేవాడు. కానీ దుర్యోధనుడితో పోరాడుతూ ఉంటే ద్రోణుడు చూసి, అమ్మో దుర్యోధనుడిని చంపేస్తాడు అభిమన్యుడు, అందరం కలిసి వెళ్ళాలి అని చెప్పి 14 మంది వీరులు వెళ్ళారు. ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, కర్ణుడు, కృతవర్మ, శకుని, శల్యుడు ఇలాంటి వాళ్ళు 14 మంది కలిసి వెళ్ళారు అభిమన్యుడితో యుద్ధం చేయడానికి. దుర్యోధనుడిని తప్పించేసి వీళ్ళందరూ వచ్చారు. ఎవరైనా అలాంటిది చూస్తే భయపడతారు. అభిమన్యుడు అన్నాడు, అయ్యో నా నోటి దగ్గరికి వచ్చిన కూడ దుర్యోధనుడు, నోటి దగ్గరికి వచ్చిన ముద్ద పోయిందే అయ్యో అన్నాడు. అని అప్పుడు 14 మందిని అంతే. అసలు వ్యాస మహర్షి రాస్తారు, సమాసదత్ సింహ శిశుర్ యథాద్విపాన్ అంటారు. అంటే ఏనుగుల సమూహం మీదకి ఒక పిల్ల సింహం దూకి చెండాడేస్తే ఎలా ఉందో అలా ఉందిట. అసలు వీళ్ళ 14 మందిని ఓడించేసేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతే ఆ పరాక్రమం చూసి ఆకాశం నుంచి దేవతలు మెచ్చుకున్నట్ట. ఆకాశం నుంచి దేవతలు చూడడం ఎందుకండి అంటే, ఇదిగో దేవతలకు సంబంధించిన వాడు ఆ రోజు పైకి వచ్చేస్తాడు తెలుసు కదా, అందుకని వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. అసలు ఒక్కొక్కడిని ఆడేసుకున్నాడు అంతే అభిమన్యుడు. అశ్వత్థామ ఇలాంటి వాళ్ళు, ద్రోణుడు అందరూ ఓడిపోయారు. కర్ణుడైతే ఘోరంగా ఓడిపోయాడు అసలు. అంటే నేను చెప్తున్న కర్ణుడు నిజమైన వ్యాస మహాభారతంలో ఉన్న నిజమైన కర్ణుడు, అంతేగాని దానవీర సూరకర్ణ సినిమాలో చూపించిన కర్ణుడు కాదు. అక్కడ చెప్తారు వ్యాస భారతంలో, సతేనాతి ప్రహారేణ వ్యధితో విహ్వలన్నివ సంచచాల రణేకర్ణ క్షితికంపే యథాచల. కర్ణుడు ఓడిపోయి ఏం చేయలేక మూర్ఛపోయి కింద పడిపోయాట. అప్పుడు సారథి అక్కడి నుంచి తప్పించేశాడు. ఆ తరువాత కర్ణుడు దుశ్శాసనుడితో కలిసి మళ్ళీ వచ్చాడు. ఎందుకంటే కర్ణుడు, ఓహో నేను అవక్ర పరాక్రమవంతుణ్ణి అని, అంటే మన సినిమాల్లో చూపించిన ఫాల్స్ కర్ణుడు ఎవడున్నాడో అలాగే అనుకునేవాడు. రెండోసారి వస్తే దుశ్శాసనుణ్ణి అభిమన్యుడు రక్తాల కారేలా చితక్కొట్టేశాడు. కొట్టేసి చంపకుండా వదిలేస్తే దుశ్శాసనుడు రక్తాలతో మూర్ఛపోతే సారథి యుద్ధరంగంలోంచి తప్పించేశాడు. అప్పుడు కర్ణుడు మళ్ళీ ఫేస్ టు ఫేస్ యుద్ధానికి వస్తే కర్ణుడి ధనస్సుని, రథాన్ని అన్నిటిని విరగొట్టేసి నేల మీద కింద పాడేశాడు కర్ణుడిని. అంటే ఇదేమిటండి, ఇది కూడా సినిమాలో చూపించలేదంటే, ఇలాంటివి సినిమాల్లో ఉండవు. వ్యాస భారతంలో దానికి సాక్ష్యం ఇదిగో. తతో ముహూర్తాత్ కర్ణస్య బాణేనైకేన వీర్యవాన్ సధ్వజం కార్ముకం వీరః చిత్వా భూమావపాతయత్. భూమి మీద పడిపోతే మళ్ళీ తప్పించుకుని పారిపోయాడు యుద్ధరంగంలోంచి. కర్ణుడిని 2 సార్లు ఓడించి అసలు చంపి పాడేసి ఉంటే ఆ రోజుతో పీడ పోయేది. చంపకుండా వదిలిపెట్టి ప్రాణభిక్ష పెట్టాడు అభిమన్యుడు. ఆ తరువాత దుర్యోధనుడు వచ్చాడు. వచ్చి
ఒరే నువ్వు పిల్లగాడివి, నిన్ను ఎంతసేపు ఓడించటం అని యుద్ధం మొదలు పెడితే దుర్యోధనుడికి దెబ్బలు తగిలి పారిపోయాడు చివరికి యుద్ధరంగంలోంచి. సమ్మోహయత్వా తమధా దుర్యోధన మమోచయన్ అంటారు వ్యాస మహర్షి. చంపేదలుచుకుని ఉంటే అసలు ఆ రోజే దుర్యోధనుడిని కర్ణుడిని చంపేసి ఉంటే మహాభారత యుద్ధం ఆ రోజుతో అయిపోయేది. ప్రాణభిక్ష పెట్టి ఇద్దరిని వదిలేశాడు. కాసేపటికి లక్ష్మణ కుమారుడు వచ్చాడు, దుర్యోధనుడి కొడుకు. మనకి మాయాబజార్ సినిమాలో లక్ష్మణ కుమారుడు ఏదో చేతకాని వాడైనట్టు ఒక జోకర్ లాగా చూపిస్తారు కదా, అది ఊరికే ఆ సినిమాలో అలా తీశారు హాస్యం కోసం. లక్ష్మణుడు కూడా చాలా పరాక్రమవంతుడు. నేను జయిస్తాను అభిమన్యుణ్ణి అని వస్తే అది ఎలా ఉందంటే నిప్పు మీదకు ఒక మిడత వెళ్ళినట్టుంది. అంతా అభిమన్యుడితో యుద్ధం మొదలు పెట్టేసరికి అభిమన్యుడు ఓడించి వస్తున్నాడు. దుర్యోధనుడికి భయం వేసి మళ్ళీ ఒకసారి పెద్ద సైన్యాన్ని తీసుకుని లక్ష్మణ కుమారుడు పక్కన నించుంటే దుర్యోధనుడిని అక్కడ నించోబెట్టి లక్ష్మణ కుమారుడు తల నరికి పాడేశాడు అభిమన్యుడు. అది అభిమన్యుడు పరాక్రమం అంటే. దాంతో దుర్యోధనుడు విలవిలా ఏడ్చేసి నా కొడుకుని చంపేశాడు, పదండి వెళ్ళి చంపి పారేద్దాం అందరం కలిసి అభిమన్యుడిని అన్నాడు. అప్పుడు శకుని సలహా ఇచ్చాడు, ఏమిటంటే మనం ఒక్కొక్కళ్ళం వెళ్తే జయించలేం, నువ్వు అయిపోయావు, కర్ణుడు అయిపోయాడు, మేమందరం అయిపోయాం. అలా కాకుండా మూకుమ్మడిగా ఒకేసారి అన్ని వైపుల నుంచి వెళ్ళి అన్యాయంగా యుద్ధం చేసి చంపేద్దాము అని ఈ సలహా ఇచ్చింది ఎవరు అంటే శకుని. అప్పుడు కర్ణుడు ద్రోణుడిని అడిగాడు, వీడు మనందరినీ చంపేసేలా ఉన్నాడు ఈరోజు, వాడిని చంపే ఉపాయం చెప్పండి అని. అప్పుడు ద్రోణాచార్యుడు ఏం చెప్పాడంటే తనకి కవచం, రథం, చేతిలో ధనస్సు ఇవి ఏవి ఉన్నంత వరకు ఎవ్వరూ జయించలేరు, అందుకని అవన్నిటిని పడగొట్టేయండి అని సలహా ఇస్తే అప్పుడు వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. ఇది నిజంగా జరిగింది. మనం దానవీర సూరకర్ణ సినిమా చూస్తే కనుక అందులో విచిత్రంగా ఏముంటుందంటే ద్రోణుడు కంగారు పడిపోయి దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, ఇప్పుడు చంపాలి అంటే అన్యాయంగానే చంపాలి, మీరందరూ వెళ్ళి చుట్టుముట్టండి, కర్ణుడి సహాయం కూడా తీసుకో అంటాడు. అప్పుడు కర్ణుడి దగ్గరికి వచ్చి దుర్యోధనుడు అడుగుతాడు, కర్ణ నువ్వు వెనక నుంచి వచ్చి కొట్టు అని. అంటే కర్ణుడు చిచి అధర్మ యుద్ధమా, నేను ఎలా చేస్తాను అంటాడు. ఇవన్నీ అబద్ధాలు, కల్పితాలు. ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే పాండవుల పైన, భీష్ముడి పైన, ద్రోణుడి పైన, కృష్ణుడి పైన, ద్రౌపదీదేవి పైన ఇలాంటి క్యారెక్టర్ల పైన అసహ్యం పుట్టించి దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి ఇలాంటి వాళ్ళని పైకెత్తేందుకు చేసిన పనిది. అంటే నిజంగా కర్ణుడు అడిగాడా అండి ద్రోణుణ్ణి అంటే మళ్ళీ మహాభారతం చూడండి, ఇదిగో ఈ శ్లోకమే దానికి సాక్ష్యం. అదాబ్రవీత్ పునర్ద్రోణం కర్ణో వైకర్తనో రణే పురాసర్వాన్ ప్రమధ్నాతి హ్రూహ్యస్య వధమాశునః. అది జరిగింది. అప్పుడు 6 వీరులు ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృతవర్మ వీళ్ళందరూ ఒకేసారి అభిమన్యుడి మీదకి మూకుమ్మడిగా వెళ్ళారు. ఇదే మహాభారతంలో జరిగిన దారుణమైన మొట్టమొదటి అధర్మ యుద్ధం. అంటే అదేమిటండి, భీష్ముడిని అన్యాయంగా చంపేశారు కదా, ఈ భీష్ముడిని చంపడం కూడా మనకి సినిమాల్లో చూపించింది వేరు, నిజమైన మహాభారతంలో ఉన్నది వేరు. అక్కడ చదివితే మీకు భీష్ముడిని అన్యాయంగా చంపారు అని అనరు. అంటే మరి ఏమిటండి ఏం జరిగింది, అది మీకు ఆసక్తి ఉంటే కనుక ఇంకొక వీడియోలో భీష్ముడిని, ద్రోణుడిని, దుర్యోధనుడిని చంపడం అది అన్యాయమా న్యాయమా అవన్నీ నిజమైన మహాభారతంతో చెప్తాను, సినిమాల డీవియేషన్తో కాకుండా. అసలు మహాభారతంలో ఉన్న నియమం ఏమిటంటే ఒక వీరుడితో ఒక వీరుడే పోరాడాలి, ఏనుగు మీద ఉన్నవాడితో ఏనుగు మీద ఉన్నవాడే పోరాడాలి, ఇలాంటి నియమాలు ఉన్నాయి. కానీ ఆ రోజు వీళ్ళు 6 వెళ్ళి అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేశారు. అశ్వత్థామ అస్త్రశస్త్రాలు వేసినా సరే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తాడు అభిమన్యుడు. మిగతా పాండవులు పాపం లోపలికి వెళ్దాం అనుకుంటే అక్కడ సైంధవుడు రానివ్వట్లే. అప్పుడు కర్ణుడి ధనస్సు విరగ్గొట్టేశాడు. తనంతట తనే చేసిన పనిది, అంతేకాని అది అధర్మము ఇవేవి అనలే. ఆ తర్వాత కత్తి, డాలు తీసుకున్నాడు. కత్తితో కొంతమందిని ఊచకోత కోసేసేట భారతంలో వర్ణిస్తారు. అయ్యి బాబోయ్, అభిమన్యుడు లాంటి వీరుడు ఇంక పుట్టలేదు. అర్జునుడు, కృష్ణుడు అందరూ ఒక ఎత్తు అయితే అభిమన్యుడు చిన్న పిల్లాడు ఒక్కడో ఒక ఎత్తు. అప్పుడు బాణాలు రాకుండా డాలు అడ్డు పెట్టుకుంటూ కత్తితో ఊచకోత కోసేస్తుంటే డాలుని కర్ణుడు విరగ్గొట్టేశాడు, కత్తిని ద్రోణాచార్యుడు విరగ్గొట్టేశాడు. పాపం అప్పుడు ఇంకేదీ లేక రథచక్రం తీసుకున్నాడు. రథచక్రం దేనికి అంటే ఒకటి బాణాలు తగలకుండా అడ్డు పెట్టుకోవడానికి, రెండోది దాంతోనే కొడుతూ చాలామందిని చంపేశాడు. అసలు భారతంలో వ్యాస మహర్షి రాస్తారా, రథచక్రాన్ని తిప్పుతూ ఉంటే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం తిప్పుతున్నట్టుగా ఉందిట. అలా చేస్తుంటే అప్పుడు వీళ్ళు ఇంకా అన్ని వైపుల నుంచి వచ్చి బాణాలు వేసి కత్తులతో పొడిచి అవన్నీ చేసి చిత్రవధ చేసి నేల మీద పడేశారు. పాపం అప్పుడు కూడా అతను ఇంకా పోరాడదాము అని కష్టపడి పైకి లేస్తుంటే ఈ లోపల దుశ్శాసనుడి కొడుకు
ఒక గద తీసుకొచ్చి తల మీద గట్టి కొట్టేసరికి తల పగిలిపోయి చనిపోయాడు. అప్పుడు అశరీరవాణి ద్రోణుడు, కర్ణుడు ఈ 6గురు కలిసి అన్యాయంగా చంపారు, ఇది ధర్మానికి విరుద్ధం అని ప్రకృతి చెప్పింది. ఇంకా మీరు దానవీర సూరకర్ణ సినిమా చూస్తే అందులో కొన్ని చిత్రాలు ఉంటాయి. ఆఖరణ కర్ణుడు చనిపోయే ఘట్టం చూడండి ఆ సినిమాలో. అందులో ఈ రథచక్రాన్ని ఎత్తుతున్నాను, ఎత్తే వరకు ఆపు, నేల మీద నిరాయుధుడి మీద అస్త్రప్రయోగం చేయడం ధర్మం కాదు, శ్రీకృష్ణుడి ప్రోత్సాహంతో ఇంత అధర్మంగా యుద్ధం చేస్తావా అని చెప్పి కర్ణుడు తిడతాడు వాళ్ళని. అక్కడ కర్ణుడిని అన్యాయంగా చంపేసినట్టు చూపించారు. ఆ తర్వాత కృష్ణుడు అంటాడు, అతను దుష్టుడు దుర్మార్గుడు అని భ్రమపడ్డావు అర్జున, మహోన్నత గుణోపేతుడని గ్రహించలేకపోయావు నువ్వు కర్ణుడి గురించి అంటాడు. ఇవన్నీ ఆ సినిమాలో పుట్టించారు. ఇవి ఎక్కడా మహాభారతంలో లేవు. చాలా అధర్మం చేసి చంపేశాడు నిరాయుధుడైన అభిమన్యుడిని కర్ణుడు. కానీ అవి చూపించకుండా ఇవన్నీ చూపిస్తారు. మా చిన్నప్పుడు నాకు ఇప్పటికీ బాగా గుర్తు, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ సినిమా వచ్చింది. మా నాన్నగారు సామాన్యంగా పౌరాణికాలు జానపదాలు ఏవొచ్చినా తీసుకెళ్ళేవారు. ఈ సినిమాకి తీసుకువెళ్ళదా అంటే నాన్నగారు వెళ్దామండి మా క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడు సిహెచ్ సీను అని. అతను ఏ సినిమా అయినా చూసి వచ్చి రివ్యూ చెప్పేసేవాడు నాకు. దాంతో ఉత్సాహం అనమాట. నాన్నగారు తీసుకువెళ్ళండి అంటే, నాయన ఆ సినిమా వద్దు, అందులో అన్ని అసత్యాలు ఉన్నాయి అన్నారు. అంటే బాగోలేదా అంటే, బాగానే తీశారు కానీ అబద్ధాలు తీశారు అని. అంటే ఇంకా ఆయన్ని పీడించేసాను నేను. సరే అని చెప్పి సినిమాకి తీసుకువెళ్ళారు. చూసొచ్చాక నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయా. ఆ సినిమా అంత కన్విన్సింగ్గా తీశారు. తీసి మేము మా ఫ్రెండ్స్తో నాటకాలు అవన్నీ వేసుకునేవాళ్ళం చిన్నప్పుడు, ఇలాంటి పౌరాణికాలు ఇవన్నీ. అవి వేసినప్పుడు ఇంకా కర్ణుడి పాత్ర, దుర్యోధనుడి పాత్ర మొదలుపెట్టి పాండవుల్ని తిట్టడం ఇవన్నీ మొదలుపెట్టా. చూసి మా నాన్నగారు, ఓరి బాబాయ్ వీడికి ఎక్కిందిరా మొత్తం చెప్పి లైబ్రరీలోంచి వ్యాస మహాభారతం ఒరిజినల్ తీసుకొచ్చి కొన్ని ఘట్టాలని కూర్చోపెట్టి చదివించి వాటికి అర్థాలు చెప్తే అప్పుడు ఆ మత్తులోంచి బయటకు వచ్చాను. ఎవరికైనా ఒరిజినల్ మహాభారతం కావాలంటే వ్యాసుడిదే చదవండి. గీతా ప్రెస్ వాళ్ళు 7 పుస్తకాల కింద పబ్లిష్ చేశారు. చక్కగా తీసుకు చదవండి. తెలుగులో వాటి అర్థాలు కూడా ఉంటాయి. అప్పుడు నిజమైన మహాభారతం తెలుస్తుంది. సరే, ఇంకొక విషయం చెప్పి ముగిస్తా. ఏమిటంటే మనకి సినిమాల్లో ఒక ఘట్టం చూపిస్తూ ఉంటారు. అర్జునుడు ఆ సంసప్తకులని జయించి వెనక్కి వస్తూ ఉంటే అక్కడ ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి కింద రావడం, ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పడం ఇవన్నీ. ఇది కూడా భారతంలో లేదు, ఈ సినిమాల్లో కల్పించిందే. కాకపోతే ఇక్కడ పాత్రల ఔచిత్యం దెబ్బతింది కాబట్టి ఇలాంటి కల్పితాలన్నీ పర్వాలేదు. కమలాకర్ కామేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా చిన్నవి కల్పించినా సరే పౌరాణికాల్ని పవిత్రంగా తీశారు. అందుకని చూసినా సంతోషంగానే ఉంటుంది. నిజంగా జరిగింది ఏమిటంటే అర్జునుడికి అపశకునాలు కనిపించి వెనక్కి వచ్చాక తెలిసింది. అప్పుడు రేపు సూర్యాస్తమయంలోపు సైంధవుణ్ణి చంపుతానని చెప్పాడు, వెళ్ళి చంపేసి వచ్చాడు. అది జరిగిన విషయం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.